బాన్స్వాడ నియోజకవర్గం పెండింగ్లో ఉన్న 26 కోట్ల బిల్లులు ఇవ్వాలని తాను మంత్రిని స్వయంగా కోరానని, తనపై పోటీ చేసిన నాయకుడు బిల్లులు ఇవ్వొద్దని చెప్పాడని బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. సోమవారం బాన్స్వాడలో బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో హుందాతనంగా ఉండాలని, ఇది కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబం బీఆర్ఎస్ కార్యకర్తల జోలికి వస్తే మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. గతంలో తన వెంట ఉన్న కొందరు నాయకులు 3 లక్షలకు అమ్ముడుపోయారని ఆరోపించారు. 2 లక్షల రుణమాఫీ, 15,000 రైతు బంధు, 4,000 పింఛన్, తులం బంగారం ఇస్తామని హామీలిచ్చిన వారు ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎక్కడైనా ఇస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ మంచి మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో లోక్సభ అభ్యర్థి గాలి అనిల్ కుమార్, పార్టీ నియోజకవర్గ పోచారం భాస్కర్ రెడ్డి, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, బద్యా నాయక్, అంజిరెడ్డి, జంగం గంగాధర్, కృష్ణారెడ్డి, మహన్ నాయక్, దాసరి శ్రీనివాస్, గురు వినయ్, గోపాల్ రెడ్డి, నీరజారెడ్డి, వెంకట్రామ్ రెడ్డి, ఎజాబ్, వాహబ్, బాబా తదితరులు పాల్గొన్నారు. మా బాన్స్వాడ అర్బన్, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దలందరూ ఏదైతే బలం చూపించారో రేవంత్ రెడ్డి మాటల్లో కొంతమంది నమ్మకుండా, కొంతమంది నమ్మి ఎక్కువ మంది నమ్మకుండా తాగుతూ ఓటేసిండ్రో అట్లా ఓటేసిందంటే ఇలా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే మీరు సగం కంటే ఎక్కువ మంది ఇలా నమ్మలేదు, సగం మంది నమ్మలేదు. ఎందుకంటే బాన్స్వాడ మీరు ఇచ్చిన లీడు 25 కోట్లు ఉన్నాయి.